మానవత్వం చాటుకున్న నర్సరావుపేట రూరల్ పోలీసులు మతి స్థిమితం సరిగా లేక తమిళనాడు నుంచి నర్సరావుపేట మండలం కేసనపల్లి పంచాయతీ లలితాదేవి కాలనీకి వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 2 రోజుల క్రితం నర్సరావుపేట మండల పరిధిలోని లలితాదేవి కాలనీలో వెజిటబుల్ పోలీసింగ్లో భాగంగా నర్సరావుపేట రూరల్ ఎస్ఐ కిషోర్ పర్యటిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో వివరాలు అడిగారు. అతను సరైన చిరునామా చెప్పలేకపోవడంతో ఫోన్ నెంబర్ అడగగా ఆ నెంబర్ను చెప్పాడు. దానికి పోలీసులు ఫోన్ చేయగా తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూర్ జిల్లా పాకం గ్రామానికి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. ఈ విషయాన్ని పల్నాడు జిల్లా ఎస్పీకి సమాచారం చేరవేయగా సదరు వ్యక్తి తండ్రి తవమణికి సమాచారం అందజేశారు. ఆయన సోమవారం నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చి వారి కుమారుడిని చూశారు. 3 రోజుల పాటు అతనికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చూసి తమ కుమారుని అప్పగించిన నర్సరావుపేట రూరల్ పోలీసులకి తండ్రి కృతజ్ఞతలు చెప్పారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి నర్సరావుపేట రూరల్ ఎస్ఐ మరియు వారి సిబ్బందికి నర్సరావుపేటలోని పలు ప్రముఖులు మరియు నర్సరావుపేట ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.